యస్ ఈ రోజు వీడియోలో నేనైతే తేజని ప్రాంక్ చేయబోతున్నాను అన్నమాట. అసలైన ప్రాంక్ ఎలా చేయాలి లిటరలీ ట్రస్ట్ మీ, ఎందుకంటే ఇది టోటలీ అన్ఎక్స్పెక్టెడ్ వీడియో ఇది. ఎందుకంటే నిజంగా నాకు తెలియదు, అందరినీ తేజ పిలిచాడు, తేజని నేను పిలిచాను. బట్ ఏం జరగబోతుందో నాకైతే తెలియదు. చేసేదానికి కొంచెమైనా సెన్స్ ఉండాలి శోభ, లిమిట్స్ ఉంటాయి దేనికైనా. సీరియస్లీ ఇంతమంది ముందు ఇక్కడ ఎక్కడో బయటకు వచ్చి వాళ్ళందరూ చేస్తే యు మేడ్ మీ వీపీ. అరే తేజ సీరియస్ గా చెప్తున్నాను, ప్రామిస్ తేజ తేజ తేజ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శోభా శెట్టి. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నారు. ఎస్, ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసేసారు కదా. చాలా రోజు నుంచి అందరూ ప్రాంక్ చేయండి అనేసి అడుగుతున్నారు. కానీ ఏంటంటే ప్రాంక్ చేసినా కూడా అదొక స్పెషల్గా చేయాలి అనేసి ఎన్ని రోజులు ఆగారనమాట. బట్ మీ అందరు కోరిక ఏంటంటే యశ్వంత్ని ప్రాంక్ చేయాలి. బట్ త్వరలో మీ అందరూ చెప్పినట్టు చేయడానికైతే ట్రై చేస్తాను డెఫినెట్లీ. బట్ ఈరోజు అయితే మీకు థంబ్నెయిల్ చూసేసారు కదా, తెలిసిపోయింది. ఎస్, ఈరోజు వీడియోలో నేనైతే తేజని ప్రాంక్ చేయబోతున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి లిటరలీ చెప్పాలి అంటే ఒక అన్ఎక్స్పెక్టెడ్ వీడియో అనే చెప్పొచ్చు. ఎందుకు అన్ఎక్స్పెక్టెడ్ వీడియో అంటున్నాను అంటే, నేనైతే ఈరోజు నా పర్సనల్ పని మీద బయటకైతే వచ్చానన్నమాట. కానీ ఏంటంటే ఇప్పుడే తేజ నాకు కాల్ చేశాడు. బికాజ్ తేజ దగ్గర నాది కొన్ని ఏమంటారు పార్సల్ ఉంది, దాన్ని తీసుకొని వస్తున్నాను అంటే, అరే బయటకు వచ్చేసాను, ఇక్కడే ఉన్నాను రమ్మని చెప్పాను కాబట్టి ఇక్కడికి వస్తున్నాడు. ఎనివే ఇక్కడికి వస్తున్నాడు కాబట్టి ఇక్కడే ప్రాంక్ చేసేద్దామనేసి నేనైతే డిసైడ్ అయ్యాను. అండ్ దానికన్నా ముందు ఇందాకే చెప్పినట్టు ఎస్, ఈరోజు ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ ఇల్లు షిఫ్టింగ్, షూటింగ్స్, అది ఇది బిజీ అయిపోయి లిటరలీ చెప్పాలంటే నా సెల్ఫ్ కేర్ అనేది నేను తీసుకోలేకపోయాను అనమాట. ఎందుకంటే ఆ రేంజ్లో బిజీ అయిపోయాను. సో బట్ ఏంటంటే దీనికోసమే పర్టికులర్గా టైం తీసుకొని ఈరోజు నేను ఎక్కడికి వచ్చాను అంటే హివాగాకి అయితే వచ్చానమాట. సూపర్బ్. అండ్ చాలామంది హివాగా బ్యూటీ క్లినిక్కి చాలా వీడియోలన్నీ తీశారు. అండ్ సర్వీస్ అమేజింగ్గా ఉంది అని చెప్పారు. కాబట్టి ఈవెన్ నాకు కూడా చాలా కొన్ని సర్వీసెస్ కావాలి కాబట్టి ఈరోజు అయితే దానికి వచ్చాను. అండ్ ఇక్కడికి తేజ అయితే ఇప్పుడు రాబోతున్నాడు. అండ్ వాడికి ఎటువంటి హింట్ కూడా లేదనమాట వాడిని నేను ప్రాంక్ చేయబోతున్నాను అనేసి. బట్ ఏంటంటే ఇది సరదాగా చేస్తున్నాను కాబట్టి వీడియో అయితే చేస్తున్నాను. అలాగే దీంతో పాటు సరదాగా మనము ఏం సర్వీస్ తీసుకోకపోతున్నాను, నేను ఎటువంటి హెయిర్ ట్రీట్మెంట్ తీసుకుంటాను లేదా స్కిన్కి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటాను అనేది కూడా చూపిస్తాను. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటంటే వీడియో తీసి పెట్టారు కాబట్టి వాళ్ళ వీడియో చూసే నాకైతే చాలా టెంప్టింగ్గా ఉందన్నమాట. అంటే నేను ఎప్పుడెప్పుడు విజిట్ ఇస్తాను, ఎప్పుడు వస్తాను. అండ్ ఇక్కడ వీళ్ళ యాంబియన్స్ కానీ వీళ్ళ ఇది కానీ ఎంత బాగుందో దేర్ సర్వీస్ కూడా అంతే అంట. చాలా బాగుందని విన్నాను. కాబట్టి ఈరోజు దగ్గరుండి నేను కూడా సర్వీస్ అని తీసుకొని నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, వాళ్ళ సర్వీస్ ఎలా ఉంది అనేసి కూడా చెప్తాను. సో పదండి అయితే సర్వీస్ తీసుకోవడానికి అయితే వెళ్ళిపోతాం. సో ఏంటంటే ఇప్పుడు ఏం సర్వీస్ తీసుకున్నాను అనేసి ఏం చెప్పట్లేదు, ఎందుకంటే జనరల్గా థ్రెడింగ్. సో ఏంటంటే వీళ్ళ దగ్గర చాలా రకాల ట్రీట్మెంట్స్ అని ఉంది అనమాట. అండ్ దట్టు నార్మల్గా కాకుండా వీళ్ళ దగ్గర చాలా ప్రొఫెషనల్ డెర్మటాలజిస్ట్ కూడా ఉంటారనమాట. సో వాళ్ళు మా ఫేస్ కానీ మా స్కిన్ కానీ అన్నీ చూసి మనకి ఎలాంటి ట్రీట్మెంట్ కావాలి అనేసి వాళ్ళే సజెస్ట్ చేస్తారు. సో కాబట్టి నెక్స్ట్ యాక్చువల్లీ ఈరోజు నేనైతే ఒక అసలైన ట్రీట్మెంట్ అయితే తీసుకోవాలని వచ్చాను. బికాజ్ చాలా రోజు నుంచి తీసుకోవాలని అనుకున్నాను, కుదరలేదు కాబట్టి. సో ఎస్, ఇక్కడ ఆ ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేసే కింద ముందు అక్కడికి వెళ్ళి ఒకసారి డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు ఏదైతే సజెస్ట్ చేస్తారో దాన్ని బట్టి అయితే వెళ్దాము. అండ్ దానికన్నా ముందు ఇప్పుడే నేను తేజకి కూడా కాల్ చేయడం జరిగింది. ఈజ్ ఇన్ ఆన్ ద వే. ప్రాబబ్లీ ఇంకొక 10-15 మినిట్స్లో తేజ కూడా ఇక్కడికి రీచ్ అయిపోతాడు. కాబట్టి ఆ లోపు అయితే మన సర్వీస్ని అయితే ఫినిష్ చేసేద్దాం. సో ఇందాకే చెప్పాను కదా, ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనకు ర్యాండమ్గా ఏది వస్తే అలా సర్వీస్ అయితే అసలు చేయరనమాట. అండ్ ఎస్పెషల్లీ చాలా ప్రొఫెషనల్ డెర్మటాలజిస్ట్ దగ్గర మనకు కొన్ని సర్వీస్ అని సజెస్ట్ చేసి చేస్తారనమాట.
అనమాట. ఎస్ హలో. Hi, how are you? ఐమ్ too good. How are you? I'm also very good. Yes, what do you suggest for my skin and hair? Because you know, artist life, because very hectic schedules, back-to-back Yes, shoots, yes, because yes, yes. not possible to take care of myself only. Right. And you believe me or not, I'm not at all taking care of myself only. It's about skincare or hair care Of course, also. because your busy schedule, it must be very difficult. That's Yeah. true. But What like else you have suggest? good skin otherwise, but like looking at your skin, what we can go do where I can see a little bit of freckles or sunspots. So we can target those with something we call as carbon infused laser toning. Laser toning. Yes. So Okay. that basically helps with removing the pigment cells which are present in the deep layers of the skin. And then that is removed by the body. We will break those pigment cells. It requires multiple number of sessions. Okay. But it's really safe and it's a really effective treatment. And that is probably the only thing that works for freckles. అండ్ టు బి ఫ్రాంక్ నేను ఇందాకే చెప్పాను కదా మీకు యాక్చువల్లీ ఒక పర్టికులర్ సర్వీస్ కోసమే నేను ఇక్కడికి వచ్చాను. బికాస్ ఈ మధ్య పీపుల్ ఆర్ క్రేజీ అబౌట్ బొటాక్. Because I don't know about Botox actually, seriously, but I was looking for it. Right. Because nowadays I become very thin. I lost weight more than 15 kgs, even though my face also you can see it probably. Yes. So, So any explanations about there the are Botox? two types Because of Botox things. now, generally people will think it's a Botox, it's a painful. Even me. Yeah, I know. No, nothing to worry about. It's like a very small treatment, and we always apply numbing cream prior to the procedure. Oh. So to decrease any sort of discomfort which might happen. And Botox itself is basically there to relax your wrinkles. Oh. So whatever wrinkles you're getting right now, they'll just get more deepened in the future. Okay. So to prevent that also from happening, so that is a great solution for that. We also do fillers. Fillers is basically dermal fillers. That is basically if there is any sort of volume loss, like you said, you've lost Yeah, weight, yeah. there's any sagging which has happened. So it basically helps in prevent, like, treatment of that particular thing. We can also do other things like lip enhancements, Yeah. chin enhancements. So if somebody is looking for that, that is also a great solution. It's really safe, and it does last for 1.5 to 2 years. Botox will last for around 4 to 6 months. Oh, 4 to 6 months. Yes, it's a very small process and not very painful, and it's okay. And anyone can take it, Yes, right? So anyone. people will think only celebrities can. No. In fact, we have a lot of people who would just General generally client take it. also. Yes. Oh. Yes. So if anyone is looking for reduction of the wrinkles and prevention of them getting worsened with time, it's a great option. Yeah, and we'll not completely, if they want a natural look, we can soften the wrinkles and not completely remove them also. If they want, we can even do that. So it's very custom made like that. Oh, thank you so much. Thanks a lot. ఓకే, ఫైనలీ నా క్వశ్చన్స్ అయితే నా మైండ్లో కూడా చాలా రకాల క్వశ్చన్స్ ఉందన్నమాట. సో అన్నింటికి ఒక క్లారిటీ అయితే వచ్చింది. అండ్ డాక్టర్ గారు కూడా నాకు కొన్ని సర్వీస్ అయితే సజెస్ట్ చేయడం జరిగింది. ఎస్, ఇక్కడ బొటాక్ నుంచి ఫిల్లర్ నుంచి అన్ని సర్వీస్ ఉంది. అండ్ దటు చాలా సేఫ్గా, అండ్ దటు డర్మోటాలజిస్టే మనకు దగ్గర ఉండి ఆ ట్రీట్మెంట్ ప్రొసీజర్ అనేది చేస్తారు. కాబట్టి అఫ్ కోర్స్ ఇట్స్ సేఫ్ అని చెప్పొచ్చు. ఓకే, లెట్ మీ చెక్. బికాజ్ ఇదంతా నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. మీలాగే ప్రాబబ్లీ నాకు కూడా చాలా భయంగా ఉంది, అరే పెయిన్ఫుల్ అది ఇది అనేసి. బట్ నో పెయిన్ అని చెప్పారు, బికాజ్ నమ్మింగ్ క్రీమ్ అనేది చేస్తారు కాబట్టి. ఓకే, ప్రస్తుతానికి అయితే బొటాక్ నేను తీసుకోవట్లేదు. రెస్టాల్ కొంచెం ఎయిర్ అయితే ఇలా అయిపోయింది కాబట్టి, సో ముందుగా అయితే స్పాకి వెళ్ళిపోతాం. ఆ లోపు తేజ కూడా వచ్చేస్తాడు కాబట్టి ప్రాంక్ చేసేద్దాం, పదండి. థ్యాంక్ యూ. సో ఫైనలీ ఏంటంటే హెయిర్ స్పా అయితే స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ ఇక్కడ నేను అనుకునేది ఒకటి అయింది ఒకటి అని చెప్పొచ్చు. ఎందుకు అంటే అనుకోకుండా ఇదే క్లినిక్కి ఈరోజు సుబ్బు వచ్చింది, నైని వచ్చింది, అండ్ తేజ రాబోతున్నాడు అనమాట ఆన్ ద వే. ఐ వాజ్ షాక్, ఇదేంటి వీళ్ళు వచ్చారు అనేసి. సో కాబట్టి వాళ్ళని కూడా నేను మీకు మీట్ చేపిస్తానమాట. బట్ తేజ వచ్చాకనే అసలైన ప్రాంక్. సో ఇప్పుడు వాళ్ళిద్దరితో కూడా డిస్కస్ చేసి ఏదైనా మంచిగా అయితే ప్రాంక్ చేయాలని అనుకుంటున్నాను. సో చూద్దాం. ముందుగా అయితే వాడు రాబోతున్నాడు, ఆ లోపల అయితే నేను స్పా అయితే స్టార్ట్ చేశాను. సో ఏంటంటే మనము హెయిర్ ఎంత మంచి ఎక్స్పెన్సివ్ హెయిర్ ప్రోడక్ట్స్ వాడినా కూడా స్పా అనేది చేయించకపోతే హెయిర్ అనేది అంత మంచిగా సెట్ అవ్వదు అనమాట. సో కాబట్టి డెఫినెట్లీ మంత్లీ ట్వైస్ అయితే నేను 100% ఎంత షూట్ ఉన్నా బిజీగా ఉన్నా కూడా స్పా అయితే రెగ్యులర్గా చేపిస్తూ ఉంటాను. బట్ ఈ మధ్య అయితే అస్సలు కుదరలేదు కాబట్టి హెయిర్ కూడా అంత చాలా రఫ్గా అయిపోయింది. సో చూద్దాం. బిఫోర్ స్పా ఎలా ఉంది చూసుకున్నారు కదా, ఆఫ్టర్ స్పా కూడా హెయిర్ అనేది ఎలా సెట్ అవుతుంది అనేది కూడా చూపిస్తాను. ఆలోపు మా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారో చూసుకుంటారండి.
సో ఏంటంటే ఇందాక నేను చెప్పాను కదా మీకు, బికాస్ లోపలికి వస్తేనే అదొక పాజిటివ్ ఫీల్ ఉందన్నమాట. ఇక్కడ ఈ లగ్జరీగా ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ నేను కూర్చున్న ఈ చైర్ కూడా మీరు చూసుకోవచ్చు. అసలు ఎంత లగ్జరీగా ఉంది అంటే, ప్రాబబ్లీ హైదరాబాద్లో ఇంత లగ్జరీగా బ్యూటీ క్లినిక్ అంటే ఐ గెస్ ఇట్స్ ఇవాగా, బికాస్ నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ టైం నేను విజిట్ చేస్తున్నాను కాబట్టి నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. డెఫినెట్లీ ఇక్కడ ఒక పాజిటివ్ ఫీల్ ఉండడం వల్ల మనము ఇంకా ఇక్కడే కాసేపు ఉండి ఇంకా చాలా చాలా సర్వీస్ అని తీసుకోవాలని అనిపిస్తుంది. బికాస్ అలాంటి ఒక మూడ్ని క్రియేట్ చేస్తుంది ఇక్కడ. సో అది అన్నమాట. ప్రస్తుతానికైతే స్పా చేపిస్తున్నాను. ఈ డే అంతా మనము బయటకు వచ్చేస్తే ఎస్పెషల్లీ బ్యూటీ క్లినిక్ డే మొత్తం అక్కడ పోతుంది, మనకు అసలు తెలియదు కదా. సో అది అన్నమాట. ఓకే, టేస్టీ తేజ ఈస్ కాలింగ్. సో ప్రాబబ్లీ వచ్చినట్టున్నాడు, చూద్దాం ముందుగా ఎక్కడ ఉన్నారు అనేసి. తేజ పాప ఎక్కడ వచ్చావారా? ఎంతసేపు ఇంకా? వచ్చాను, ఇక్కడే ఉన్నా. ఒకసారి దీని కరెక్ట్ అడ్రస్ చెప్పవా? కాదు, నువ్వు ఇప్పుడు ఎగ్జాక్ట్ ఎక్కడున్నావు చెప్పు. కిమ్స్ ఆపోజిట్. కిమ్స్ ఆపోజిట్ ఉన్నావా? కిమ్స్ ఆపోజిట్ నీకు దాని ఆపోజిటే నీకు హూండై షోరూమ్ ఉంటుంది చూడు. హూండై షోరూమ్ పైన 5th ఫ్లోర్ అనమాట. నీకు ఇవాగా బయటే బోర్డు ఉంటుంది చూడు. నీకు ఎగ్జాక్ట్ గచ్చిబౌలి నుంచి నువ్వు స్ట్రేట్ వచ్చేస్తే నీకు కిమ్స్ హాస్పిటల్ ఆపోజిట్. ఓకే, హూండై షోరూమ్ పైన నీకు ఇవాగా 5th ఫ్లోర్. ఓకే డన్. కనిపించిందా? వస్తున్నా. ఉంది. ఓకే రా వచ్చే సరేనా, పైన ఇక్కడే ఉన్నాను. ఓకే అమ్మా, కమింగ్. సరేరా, బాయ్. వచ్చేసాడు ఇంకా 5 minutes అంట. సో ఇంకా ప్రాబబ్లీ ఇక్కడే ఉన్నాడు. ఇంకా 5 minutesలో పైకి వచ్చేస్తాడు. కానీ అస్సలైన ప్రాంక్ ఎలా చేయాలి? యాక్చువల్లీ నేనైతే ఒకటి అనుకుంటున్నాను ఏంటంటే, కొంచెం హెయిర్ కలరింగ్కి సంబంధించింది ఏదైనా చేపించి వాడికి అరే ఈ కలరింగ్ చేయించుకోరా చాలా బాగుంటావని చెప్పేసి ఏదైనా మంచి బ్రైట్ కలర్ లేకినో రెడ్ కానీ ఎల్లో కానీ అట్లా బ్రైట్ కలర్ వేపిస్తే వాడు ఎలా ఫీల్ అవుతాడు. కానీ భయం వేస్తుంది, ఎందుకంటే ఒకవేళ వాడికి నెక్స్ట్ డే ఏమైనా షూట్ ఉంటే వాడికి మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది కదా. నేనైతే అదే అనుకుంటున్నాను. చలో ముందు అయితే వాడు రాని, ఎనివే నేను లాక్ తీస్తున్నానని చెప్పేస్తాను కాబట్టి మీ అందరికీ కూడా హాయ్ చెప్పేస్తాడు. తర్వాత వాడికి తెలియకుండా వాడిని అయితే ప్రాంక్ చేద్దాం. సో ఏంటంటే నాకైతే 2 రకాలుగా అనిపిస్తుంది. బికాస్ తేజకి కూడా అఫ్కోర్స్ ఏదైనా సర్వీస్ కావాలి ఉంటుంది కాబట్టి ఇక్కడ వాడిని కూడా సర్వీస్ తీసుకోమని చెప్పొచ్చు. సర్వీస్ చేసేటప్పుడే ఏదైనా నేను హెయిర్ కట్ ఏదైనా వాడు చేసుకుంటే ఏదైనా కట్ అయినా హెయిర్ పెట్టుకుని అరే కట్ చేసేసాను రా అని కూడా అనొచ్చు. కానీ నమ్మేస్తాడా? ఎందుకంటే వాడికి ఉండదే కొంచెం హెయిర్ కాబట్టి ఒకవేళ ఇక్కడ కట్ చేసిన పీస్ తీసుకున్నా కూడా పొడుగుగా ఉంటుంది కాబట్టి వాడు నమ్ముతాడో లేదో అది కూడా తెలియట్లేదు. బాబా మీరైతే ప్రాంక్ చేయండి అక్క అంటారు, కానీ నాకు ప్రాంక్ చేయాలంటే అసలు ఎలా చేయాలనేసి ఐడియానే రాదనమాట. బికాస్ మీకు తెలిసే ఉంటుంది నేను కొంచెం వీక్ అనమాట ప్రాంక్ చేయడంలో. అండ్ దట్టు తేజని చూస్తే నాకు నవ్వు వచ్చేస్తుంది. మీ అందరికీ తెలుసు కదా, అది నా ప్రాబ్లం ప్రాంక్ చేసినా కూడా. చూద్దాం, మేబీ కన్ఫ్యూజ్ అయిపోయినట్టు ఉన్నాడు. నాకు కాల్ చేసి ఆల్మోస్ట్ 8 minutes అవుతుంది, బట్ ఇప్పుడు దాకా రాలేదు ఇంకా. అబ్బా వచ్చేసాడు తేజ. హలో. యాక్చువల్లీ నేను లాక్ తీస్తున్నాను రా బాబు. హాయ్. ఇక్కడ బ్లాగ్ ఎందుకమ్మా? ఊరికే సరదాగా ఏంటి లాక్ తీయట్లేదు అంటే ఊరికే చేసి ఏం చేస్తున్నా? ఇదే అమర్గడ్ ఫోన్ చేస్తున్నాడు. అమరా? హలో, లొకేషన్ ఎంత అయిపోయింది బ్రో? ఇక్కడ ఇది ఒక నిమిషం లొకేషన్ చెప్ప వీడికి. ఎక్కడున్నావు చెప్పు ఇప్పుడు ఎగ్జాక్ట్. ఇదేనే హాస్పిటల్ ఉంది కదా, కిమ్స్ హాస్పిటల్ ఉంది చూడు. కిమ్స్ హాస్పిటల్ ఆపోజిట్ నీకు ఇది కనిపించింది హుండై షోరూమ్. హుండైయా? కానీ నువ్వు సర్వీస్ రోడ్ లోనే ఉన్నావా హుండై? ఇప్పుడు నేను అటు రావాలా? యూటర్న్ చేసుకొని హుండై దగ్గరికి రావాలా? కాదు, యూటర్న్ వద్దు. నువ్వు బ్యారికేడ్స్ ఉంటే దాని మధ్యలో అది రాంగ్ వే, కానీ దాని ఆపోజిటే నీకు హుండై షోరూమ్ బిల్డింగ్ ఏరా 5th ఫ్లోర్. ఓకే, హుండై షోరూమ్ కి రావాలి అంతే కదా? అంతే. 5th ఫ్లోర్ ఇవాగా కనిపించిందిలే. యూటర్న్ చేయరా.
గాయస్ దిస్ ఇస్ లిటరలీ ట్రస్ట్ మీ, ఎందుకంటే ఇది టోటలీ అన్ఎక్స్పెక్టెడ్ వీడియో ఇది. ఎందుకంటే నిజంగా నాకు తెలియదు, అమర్ని తేజ పిలిచాడు, తేజని నేను పిలిచాను. బట్ ఏం జరగబోతుందో నాకైతే తెలియదు, కానీ ట్విస్ట్ వేరే అనుకున్నా. ఏం జరుగుతుంది ఇక్కడ? అరే సీరియస్లీ నాకే అర్థం అవ్వట్లేదు అబ్బా. అమర్ వస్తున్నాడా? ఎక్కడ? ఇంకేం వచ్చేస్తాడు ఇంకా 5 minutes. ఏం లేదు, ఊరికే సర్వీస్ తీసుకుందామని. శోభ పిలిచింది, వెళ్తున్నా. సరే ఎక్కడ అన్నాడు, ఇక్కడ సార్ నేను వస్తాను రా అన్న. ఓ మై గాడ్, అందరూ ఈరోజు ఇవాగలో మనకు కావాల్సిన సర్వీస్ అని తీసుకుంటున్నాను అనమాట. అవునులే, కానీ ఎలా ఉంది ఇవాగ? ఎలా ఉంది? నచ్చిందా? ఎంత పెద్దగా ఎంత బ్రహ్మాండంగా ఈ రకంగా ఉంది ఏంటని చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటో తెలుసా, మా క్యూటీ కూడా ఉంది ఫ్రెండ్స్. రే నేను ఇందాకే చెప్పాను అబ్బా, లిటరలీ ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్. అందరూ ఇట్లా కలుసుకుంటామని అనుకో. కాదు కాదు, ట్విస్ట్ ఏంటో తెలుసా, ఊరికే అందరూ బిల్డప్ తెచ్చుకుంటాం. అరే కలుద్దాం రా, రేపు మీట్ చేద్దాం రా, ఎల్లుండి కలుద్దాం రా, కానీ కలవదు, కానీ ఎవరు రెస్పాండ్ అవ్వరు. కానీ ఇక్కడ అనుకోకుండా రావడం అయితే అసలు సుబ్బు కూడా వచ్చింది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే అమర్ కూడా వస్తున్నాడు. ప్రాబబ్లీ చెప్పలేము, ప్రియాంక కూడా రావచ్చేమో అనుకుంటున్నాను. పాప ఎప్పుడు నువ్వు ఇక్కడికేనా వచ్చేది? ఎలా ఉంటుంది వీళ్ళ సర్వీస్? ఎట్లుందంటే ఇప్పుడే హాస్పిటల్ సర్జరీ చేసి బయటకు వచ్చిన డాక్టర్ లా ఉంది. నేను మాట్లాడుతున్నాను. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినట్టు తెలుసా? ఎక్కడి నుంచి తెచ్చినట్టే ఉంది. యాక్చువల్లీ నైని రెగ్యులర్ గా ఇవాగకే వస్తుంది. అంటే ఎలా ఉంది సర్వీస్? నాకైతే నచ్చింది. రెగ్యులర్ గా వస్తున్నా అంటే నీకు అర్థమైంది కదా. ఆల్రెడీ నేను ఇంతకు ముందు కూడా నేను చూసి పెట్టాను వీడియోస్ ఇవాగా గురించి. ఐ ఆల్వేస్ కమ్ హియర్, నాకు దగ్గర. ప్లస్ I love the services. I too love you. I too love your service. మారరు సార్, మీరు మారరు అన్నమాట. నేను ఫస్ట్ టైం విజిట్ చేయడం, బట్ నేను కూడా అంతే. చాలా అంటే చాలా బాగుంది పాప. నేను ఏం చేయించుకున్నాను? యా, మోరోవర్ నైని సీనియర్, ఏం చేయించుకున్నా నేను కూడా ఫస్ట్ టైం రావడం. ఏం చేయించిన ఎట్నే ఉంటా అనుకుంటా. నువ్వేమన్నా చెప్పు నాకు సర్వీస్. పట్టుకోకు, నువ్వు అంటుకోకుండా మాట్లాడు అబ్బాయిల్ని. నీకు టేస్ట్ ఉందని అనుకున్నాను నేను, నీకు టేస్ట్ ఉంది అని అనుకున్నాను. అస్సలు ఇలాంటి మైండ్ బ్లాక్ అయింది వాడు ఆ మాట అనిన తర్వాత. నాకు మాటలు రావట్లేదు. కాదు చెప్పు, ప్రియాంకను కూడా రమ్మనమైంది గొప్ప తీసి. 5 నిమిషాలు నిల్చోలేకపోతున్నాడు. నిల్చుంటున్నాడు. సరేరా, నువ్వేదో హెయిర్ కలర్ అంటున్నావు చాలా రోజు నుంచి. యాక్చువల్లీ ఇక్కడ కలరింగ్ కూడా అంతా చాలా బాగుందంట. అవును, నేను కలరింగ్ బాగుంది, చూస్తుంటేనే అర్థమవుతుంది. నీకే ఆ కలరింగ్ లేదు కాబట్టి వేసుకోవాలి. నేను చెప్పేది ఈ కలరింగ్, ఇది కొంచెం మంచి కలర్ అయితే వేసుకో. చూద్దాం వాళ్ళు కూడా నీ మొహానికి ఎలాంటి కలర్ సజెస్ట్ చేస్తారో అని. లేకపోతే అమర్ వచ్చిన తర్వాత డిసైడ్ చేస్తాము, నేను అమరు నైని నీకు ఏ కలర్ కావాలనేసి. అక్కడ మసాజ్ కూడా మా తేజ ఇప్పుడు ట్రై చేయబోతున్నాడు. కూర్చోబెట్టినాను, ఆన్ చేయబోతున్నాను. ఈరోజు యాక్చువల్లీ నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలిరా. చూసావా, ఊరికే పిలిచాను. నువ్వు అది నాకు బ్యాగ్ ఇవ్వాలని వచ్చావు, కానీ చూసావా అసలు ఎక్స్పెక్ట్ చేసావా ఇలాంటి సర్వీస్? చాలా బాగుంది. పడుకుంటూ పోయావా ఏంది? వచ్చాడు అమర్. ఆడు లేడు ఇక్కడ, ఓకేనా, తేజ గారు. సో ఏంటంటే వాడు ఏదో కలరింగ్ అయితే వేయించుకోవాలని అనుకుంటున్నాడంట. నేనేమనుకుంటున్నాను తెలుసా, గ్రే వద్దురా, వాడికి ఏంటంటే ప్రాంక్ చేద్దామని అనుకుంటున్నాను. వాడికి తెలియదు ఇది. ఈ ఆరెంజ్ వెనక లేపించు, ఇది సైడ్లో వేయించు, ఇది చెవుల దగ్గర వేయించు, ఇది ఇంకెక్కడైనా వేయచ్చు. కానీ నేను ఇది ఎందుకు తీసుకొచ్చానంటే అమర్ని సజెషన్ అడుగుతాను రా. అమర్ నైని ఏదైతే చెప్తారో ఆ కలర్ వేపిద్దామని చెప్పినాను. సో ఏం వేపిద్దాం నువ్వు చెప్పు. వేపించే బాగుంది. ఒరే వాడికి షూట్ కంటిన్యూటీ ఉంటే నీగ్రో లాగా ఉంటాడు, ఏం కాదు, బాగుంటుంది. యుగాండా దేశం నుంచి వచ్చిన కొబ్బరి బొండలా ఉంటాడు. దీన్ని వేయించు వానికి. సీరియస్లీ సరే, ఇదైతే వేపిస్తున్నాము. ఇది వేయించు, ఇది ముందర వేయించే, ఇది వెనకలు వేయించు, ఇది చెవుల దగ్గర వేయించు. ఏం లేదే, ఇప్పుడు క్రీమ్ అంతా తెల్లగానే ఉంటుంది. అది ఆరిన తర్వాత కలర్ వచ్చేది. ఏదో క్రీమ్ కొట్టించేసినావు అనుకో, ఇదే కలరే వస్తాడు, ఎంజాయ్ చేస్తాడు. వేయించు అంతే అంటావా? వేయించు, తగ్గద్దు. అసలే వాడు నెక్స్ట్ పోతున్నాడు. వేయించు. ఆరెంజ్ అంట. అమర్ కన్నా దరిద్రమైన టేస్ట్ ఏది ఉండదు కాబట్టి చెప్తే ఒకసారి ఇమాజిన్ చేసుకో, ఈ కలర్లో తేజాలా ఉంటాడు. నార్మల్ కూడా ఇమాజిన్ చేసుకోలేను రా, అలా అస్సలు ఇమాజిన్ చేసుకోలేను నేను. అంటే పొట్టే కవర్ అయిపోతుంది. కలర్ అయితే వేయించబోతున్నాను, కానీ ఆయనకి వేరే కలర్ చెప్తాను. తేజకైతే ఈ కలర్ అని తెలియదు. అదండి.
సో ఏంటంటే నాకు ఒక డౌట్ ఉంది. ఇప్పుడు ఒకవేళ మనము ఏదైనా ఈ డార్క్ కలర్ వేసుకున్నాం అనుకోండి, ఈ డార్క్ కలర్ వేసుకుంటే మళ్ళీ ఇమీడియట్గా ఈ కలర్ని డల్ చేయొచ్చా? చేయొచ్చు. ఏం లేదు, ఇప్పుడు మీరు కలర్ చేస్తున్నారు కదా ఆ సార్కి, నేను ఊరికే మీకు ఏదో ఈ కలర్ వేయాలి, ఓకేనా, డార్క్ కలర్ వేయాలి, ఎందుకంటే మేము ప్రాంక్ చేస్తున్నాం అనమాట, ఆయనకి తెలియకూడదు మీరు ఈ కలర్ వేస్తున్నారు అనేసి. బట్ ఇమీడియట్గా అయితే చేయొచ్చు కదా. సరే, ఇప్పుడు సార్ కనుక మీకు ఏ కలర్ వేస్తున్నాను అని అడిగితే ఊరికే ఈ కలర్ సార్ అని చెప్పేసేయండి. కానీ మీరు వేయాల్సింది మాత్రం ఆరెంజ్ కలర్, డార్కెస్ట్ ఆరెంజ్, ఓకేనా? చలో స్టార్ట్ చేద్దాం పదండి. ఓకే, నాకైతే సంబంధం లేదు, ఎందుకంటే తేజకైతే ఇప్పుడు ఆరెంజ్ కలర్ అయితే సెలెక్ట్ చేసాము, అది కూడా అంబర్ సెలెక్ట్ చేసినది. ఇప్పుడైతే ఏమని చెప్పాము, అయిపోయిన తర్వాత వాడు నిజంగానే సీరియస్ అవుతాడా లేదా స్పోర్టివ్గా తీసుకుంటాడో నాకైతే తెలియదు, భయం వేస్తుంది. స్టిల్ చెప్తాం పదండి. ఈ కలర్ చెప్పాడు అంబర్ అనేసి అయితే చెప్దాం. తేజ యాక్చువల్లీ నేను సెలెక్ట్ చేయలేదు, కానీ అంబర్ నయని ఇద్దరు ఈ కలర్ అయితే నీకు చాలా బాగుంటుందని అంటున్నారు. బాగుంటుందిరా, ఇది ఇక్కడ ట్రెండింగ్లో ఉంది ఈ కలర్ అని అనుకుంటున్నాం. నీకైతే చాలా బాగుంటుందంట. అండ్ అరే హైలైట్ ఉంటుందంటారా గోల్డ్, అవునా? చాలా బాగుంటుందంట. అంటే నా మొత్తం హెవీ కాదు, కొంచెం మీరు అంటే హైలైట్ అయితే బాగుంటుంది అని అన్నాడు. బిగ్ బాస్ వచ్చేటప్పుడు వాడు ఇదే కలర్ అన్నాడు అమర్. ఓకే డన్, ఫిక్స్. కావాలంటే అడుగు ఇది ఓకేనా? వాడు ఫోన్లో ఉన్నాడు బిడ్డ. సరే చెప్పాడుగా నీకు, హైలైట్ అయ్యింది కదా మనకి. చాలా అసలు ఎట్లా ఉంటామంటే అసలు నార్మల్గా ఉంటా. సో ప్రస్తుతానికి నువ్వైతే కలరింగ్ చేపించేసుకో. రెడీ, వెయిటింగ్ ఫర్ మై న్యూ లుక్. ఎస్, అదిరిపోతుంది లుక్, నార్మల్గా ఉండదు. అరే నాకు ఒక డౌట్ రా నీకు, అంటే రేపు ఎల్లుండి గట్లా షూట్ ఏమైనా ఉందా? రేపు ఎల్లుండి లేదులే, కానీ మండే ఉందా చూద్దాంలే. మన ఫాలోవర్స్ కూడా, మా ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడా నీ న్యూ లుక్ ఎలా ఉందో వాళ్ళు కూడా చెప్తారు కదా. రెడీ. సో స్పా అనేది చాలా మస్ట్ నాకు, ఎప్పుడు చేయించుకొని ఉంటాను, బట్ ఈ మధ్య చెప్పాను కదా గ్యాప్ రావడం వల్ల చేయించుకోలేదు. అండ్ బిఫోర్ స్పా ఆఫ్టర్ స్పా మీరే చూస్తున్నారు కదా. సో ఇది అన్నమాట, హెయిర్ కూడా చాలా మంచిగా ఉండాలి, బాగుండాలి అంటే అఫ్కోర్స్ మనం మెయింటైన్ చేయాల్సిందే. అండ్ ఈరోజు నాకు వైశాలి దగ్గరుండి అన్ని సర్వీస్ చేసిందన్నమాట. షీఈ్ అమేజింగ్, చాలా 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 బాగా చేసింది. అండ్ ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా అంతే, అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, చాలా మంచిగా చూసుకుంటున్నారు. అండ్ ఈవెన్ తను నేను వచ్చినప్పుడు వెళ్ళేతారు కాఫీ తాగుతారా, టీ తాగుతారా, వాటర్ తాగుతారా అనేసి. అండ్ కేరింగ్ కూడా చాలా బాగుంది అండ్ చాలా బాగా చేశారన్నమాట. సో మీరు కూడా అంతే విజిట్ అవ్వండి. ఈ బాబాకి వచ్చినప్పుడు వైశాలి ఉంటుంది. సో ఇది ఇప్పుడు తేజది కలరింగ్ అయిపోయింది ఏంటో తెలియదు, నాదైతే అయిపోయింది. బట్ ఇప్పటికైతే అక్కడికి వెళ్తే కాదు, ఇక్కడే ఉన్నాడు కదా, నేను ఇంతసేపు అక్కడ ఉన్నాడు కాబట్టి ఇక్కడ అనుకుంటున్నాను. బాబు ఏంది మళ్ళీ ఏం చేయించుకుంటున్నావు? పెడిగ్రీ. వాడు కొత్తగా కరబెట్టాడు అనమాట పెడిగ్రీ. మనం అంతా ఏమంటే పెడిగ్రీ చేయించుకుంటాం, కానీ వాడు పెడిగ్రీ చేయించుకుంటున్నాడంట. సో అది కూడా ఎలా వస్తుంది అనేది చూడాలి. అది అన్నమాట. బట్ అన్నింటికి ఏంటంటే నాకు ఆ కలర్ అనేది ఎట్లా వస్తుందని, ఒక చోట బాగానే ఉంది కానీ ఇంకో చోట అయితే నాకు భయం వేస్తుంది. ఎందుకంటే వాడికి ఏదైనా రేపు ఎల్లుండి షూటింగ్ ఉంటే దట్టు అది ఆరెంజ్ కలర్ కదా, నాకైతే చాలా భయం వేస్తుంది. ఒకవేళ వాడికి నెక్స్ట్ డే షూట్ ఉంటే మళ్ళీ ఏమంటాడో అనేసి. వాట్ ఎవర్ ఇట్ మేబీ. అమర్ నా దగ్గర ఉన్నాడు, అమర్ నాతో ఉన్నాడు కాబట్టి వాడు బ్యాలెన్స్ చేస్తాడులే అనేసి లైట్ అయితే తీసుకుంటున్నాను. చలో చూద్దాం అసలైన తేజ కలర్ ఎలా రాబోతుంది అనేసి. కానీ అది వాడికి ప్రాంక్ అని ముందు చెప్పి తీపిద్దామా లేదో ఏంటో నాకైతే. లెట్స్ వెయిట్.
వాడి రియాక్షన్ అయితే చూద్దాం ఎలా ఉంటుంది అని. ఎస్ ఏంటంటే ఇప్పుడే స్పా అని చేయించుకొని హెయిర్ అంతా సెట్ చేసుకొని ఇక్కడికి వచ్చాను అనమాట. నిజంగానే చెప్తున్నాను, నాకైతే ఇవాగ ఏదైతే ఉందో నాకు చాలా అంటే చాలా చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ దే ఆర్ సర్వీస్ అండ్ వాళ్ళు స్టాఫ్ కానీ మమ్మల్ని చూసుకోవడం కానీ అసలు అల్టిమేట్ అండి. అందరూ చాలా బాగున్నారు. అండ్ స్టాఫ్ పరంగా మీరు చూసుకుంటే అందరూ చాలా ప్రొఫెషనల్గా ఉన్నారు, అందరూ చాలా ప్రొఫెషనలిస్ట్ ఉన్నారు. కాబట్టి అఫ్కోర్స్ సర్వీస్ కూడా మనకు అంత బాగుంటుంది. అండ్ అంతేకాకుండా మీకు స్కిన్ రిలేటెడ్ కానీ హెయిర్ రిలేటెడ్ కానీ ఎలాంటి ట్రీట్మెంట్ కావాలన్నా కూడా మీరు ఇక్కడికి డైరెక్ట్గా వచ్చేస్తే చాలు. ఎందుకంటే ఇక్కడ డెర్మటాలజికల్ ఉన్నారు కాబట్టి వాళ్ళు మీకు చూసి మీకు ఎలాంటి సర్వీస్ కావాలి అనేది వాళ్ళే సజెస్ట్ చేస్తారనమాట. ఇట్స్ అమేజింగ్. మీరు కూడా రండి. అండ్ ఎవరైతే వస్తారో మీరు ఇలా శుభశెట్టి వీడియో చూసి వచ్చామని చెప్పండి. డెఫినెట్లీ ప్రాబబ్లీ దే విల్ మీకు కొంచెం డిస్కౌంట్ అయినా ఇస్తారనేసి నేనైతే అనుకుంటున్నాను. బికాస్ నేను వాళ్ళకి అదే చెప్పాను అనమాట. ఎందుకంటే ఇది ఎటువంటి పెయిడ్ ప్రమోషన్ అయితే అసలు కాదండి. బికాస్ నేనైతే ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి నా జెన్యూన్ రివ్యూ అయితే మీకు చెప్తున్నాను. కాబట్టి డూ విజిట్ అండి, మీకు సర్వీస్ కూడా చాలా బాగా నచ్చేస్తుంది అనమాట. సో ఇది. అండ్ ఇక్కడ అంబియన్స్ కానీ అన్నీ ఎవ్రీథింగ్ చాలా లగ్జరీగా ఉంది కదా. ఇక్కడ వస్తే ప్రైజెస్ కూడా అంత హెవీగా ఉంటుందేమో సర్వీస్కి అని మీరు అనుకోవచ్చు. నో అండి, ఇక్కడ బయట ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా అంతే, అలాగే ఛార్జ్ చేస్తున్నారు. నో ఎక్స్పెన్సివ్ నథింగ్. సో కాబట్టి ఎవరైనా విజిట్ అవ్వచ్చు. సో కాబట్టి తప్పకుండా అయితే విజిట్ అవ్వండి. ఓకే. అండ్ ఈ వీడియో చూసి ఎవరైతే విజిట్ అవ్వరో ప్లీజ్ డూ కమెంట్ చేయండి. ఎవరైతే ఇవాగకి వచ్చి సర్వీస్ అయితే తీసుకున్నారు అండ్ మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేసి అయితే మీరు కమెంట్ అయితే చేయండి. అవుతుంది లేరా? ఎవరు సెలెక్ట్ చేసింది? అమర్. అసలు నార్మల్గా ఉంటుంది, నీకు తెలుసుగా. వద్దురా, ఫినిష్ అయ్యాక చూసుకోని అంతేగా. అన్ని హాల్లోనే అంటావు అంతే. వావ్, కొంచెం వచ్చిందిరా, ఒక లుక్ వచ్చేసావు. చూపివే అర్థం. నేను అక్కడ కూర్చుంటా అంటే ఎక్కడ కూర్చోబెట్టి ఆ పెడిగ్రీ చేసుకుంటూ తీసుకో అని చెప్పి ఎక్కడ కూర్చోబెట్టారు. అది అర్థం ముందు రగుతే కదా. ఈ క్రెడిట్ మాత్రం అమర్కే. సో ఫైనల్గా కలర్ అయితే మిక్స్ చేసుకొని వచ్చారు. సో ఇప్పుడు నెక్స్ట్ తేజకి ఏ పోయే కలర్ ఇది అన్నమాట, ప్రాపర్ ఆరెంజ్. బ్రో ఎంతసేపు ఉంచాలి మనం ఇది? 10 minutes ఉంచాలా? ఫుల్ బ్రైట్ కలర్ కూడా వద్దు, జస్ట్ లైట్గా వస్తే తీసేద్దాం. లైట్గా వచ్చేస్తుందా? సరే అయితే మీరైతే అప్లై చేయండి. ఫైనలీ ఆరెంజ్ కలర్ అయితే కలుపుకొని వచ్చారు. ఇప్పుడు అప్లై చేయడానికి వెళ్తున్నారు. పెట్టిన తర్వాత ఆ కలర్ చూసి వాడు సీరియస్ అవ్వకపోతే చాలా బాగా అనుకుంటున్నాను. చూద్దాం. ఇప్పుడు అయితే కలర్ వేస్తున్నారు. ఏంది వాడు ఏంటి ఎక్స్ప్రెషన్ పెట్టాడు? ఏందరా వాడు నువ్వే ఎవరో సెలెక్ట్ చేసావు, ఎట్టుందో అందరూ చూసుకున్నావు. తేడా ఏముందిరా? ట్రై చేస్తే సెట్ అయిపోద్దిగా బ్రో. ట్రై చేసేసేయండి. అమర్ ఓకేగా మనం అనుకున్న కలర్ నైస్. ఆగు, నువ్వు ట్రై చేయండి ముందు. అరే ట్రై చేయండి ఫుల్. డ్రై చేసేది ఈ కలర్ ఏంటి, ఈ కలర్ ఏంటి? ఆగురా, డ్రై చేయని. డ్రై చేస్తే యాక్చువల్లీ పర్ఫెక్ట్ వస్తుంది నిజంగానే. డ్రై చేసేది ఏంది? మీరు ఏ కలర్ చెప్పారు, ఏ కలర్ వేయించారు? బ్రో మీరు డ్రై చేయండి. మీరు డ్రై చేస్తే అది నార్మల్ కలర్ వస్తుంది కదా. ఆగు, కాసేపు సెట్ అవ్వాలి కదా. కలర్ ఇప్పుడే వేసారు కదరా. ఆ మాత్రం తెలియదా ఏ కలర్ అయితే ఏదో వచ్చేది? అదే ఆగు, నేను చెప్తున్నాను కదా, ఒక్కసారి ఆగు చూద్దాం. ఒకసారి ట్రై చేయండి. మీరైతే ప్రాపర్ ట్రై చేయండి. ఫ్రంట్ ఈ కలర్ ఏ కలర్ చెప్పింది బ్రో? ఉండు బ్రో, ఏంది బ్రో ట్రై చేసేది బ్రో? నువ్వు ఏ కలర్ చూపించావు నాకు? మరి ఇదేంటి? ఎవరు చెప్పారు ఈ కలర్ ఏమని? అమర్ ఏందంటే ఇదేమిరా కలర్ ఒరే తేజ, అదే చెప్పా.
డిఫరెంట్ బ్రో మైండ్ ఉండాలి బ్రో. ఎవరికైనా ఈ కలర్ ఎవరైనా నేర్చుకుంటారా? ఒరే కస్టమర్స్ అందరూ ఉన్నారా? మనం ప్రాంక్ చేసాం రా. యాక్చువల్లీ ప్రాంక్ ఏంది? ఊరి మీద ప్రాంక్, ఎక్కడ ప్రాంక్? అసలు ఈ రంగా బ్రో మిమ్మల్ని నమ్మి నా వాళ్ళ కలర్ వేపిస్తానంటే మంచిది వేయిస్తా అన్నారు, సరే అన్నారు. ఎవడన్నా ఇది వేపిస్తాడా బ్రో కలర్? ఇప్పుడు నీకు యూఎస్ లో కాన్సెప్ట్ వచ్చింది, నువ్వు డిఫరెంట్ గా వెళ్ళాలంటే ఇలా వెళ్ళావంటే ఎవడా యూఎస్ తీసుకుపోయేది నన్ను? తీసుకుపోతారా? దానికోసమే నేను నేర్చాను నేను బ్రో. మిమ్మల్ని నమ్మి ఇక్కడ కూర్చున్నందుకు నన్ను వీపింగ్ చేశారు బ్రో ఇద్దరు కలిసి. లేదు మీరు చేయటం వేలు, వాళ్ళ ముందు కూడా చేశారు నన్ను. ఎవరిని? మరి అంతే కదా బ్రో. నాకు ఏ కలర్ చూపించారండి మీరు? నువ్వు అరవద్దురా, వాళ్ళ కస్టమర్స్ ఉన్నారా? ప్లీజ్ సీరియస్ అవ్వ. మరి కస్టమర్స్ ఉన్నప్పుడే కదా మీరు నాకు చేసింది ఇది. నువ్వు కూడా కస్టమర్ లాగా బిహేవ్ చేయి. బానే ఉంది. ఎలా ఉంది? అడుగు, విని కూడా అడుగు. బ్రో ఏంది బ్రో నీకంటే బాగుంటుంది బ్రో ఎరుపు. నాకు ఎట్ట బాగుంటుంది ఎరుపు? అన్న బ్లాక్ నా బానే ఉందా? సీరియస్లీ చాలా బాగాలేదు. ఎర్రగా ఎరుపులాగా ఉందన్నా. బట్ యాక్చువల్లీ ఇది నేను సెలెక్ట్ చేశాను. ఇది క్వాలిటీగా ఉంది. కాదు ఎవడన్నా ప్రాంక్ జుట్టు మీద చేస్తారా? నీకు జుట్టు అంటే అంత ఇదిరే. నీకు జుట్టు మీద ఇదైతే మాత్రం చేద్దాం. మాకు ఇంపార్టెన్స్ లేదు జుట్టు అంటే. అంటే 4 గంటలే కదా. ఎవరి 4 అయినా కానీ ఇది చాలా తప్పు శోభ. ప్లీజ్ నిన్ను నమ్మి అక్కడికి వచ్చి కూర్చున్నందుకు నన్ను ఇదే ప్రమోషన్ లాగా ఉంది. బాగుంది. ఎవరికి ప్రమోషన్? గట్టి ప్రమోషన్ అవుతురా. నీ వల్ల వాళ్ళు బాగుపడతారంటే ఆలోచించుకున్నావు. బట్ శోభ దిస్ ఇస్ టోటల్లీ రాంగ్. ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ. నిన్ను నమ్మి వచ్చి కూర్చున్నాను, చేస్తానన్నావు అని చెప్పి కూర్చున్నాను. బట్ నాకైతే అవ్వలేదు అసలు. నువ్వు సీరియస్ అయిపోయావా? ఏంటి ఇది? ప్రాంక్ నవ్వెట్టొస్తుంది నీకు. కస్టమర్స్ ఉన్నారు నా పరువు తెలియదురా. అరే ప్రాంక్ చేద్దామని పోయేమో సీరియస్ అయిపోయింది. నిజంగా నన్ను ఇంత డార్క్ అవుతాను. తేజ ఇంత డార్క్ అవుతుంది నాకు ప్రామిస్ తెలియదు తేజ. వాడు నెత్తికి కూడా వేసాడేంటి? నాకు భయం వేస్తుంది తేజ. నువ్వు కాదు ఆయన చెమటలు పడుతున్నాయి. బాబు ఆగురా బాబు. కాదురా అదే నిజంగానే అసలు. అరే నేను పార్లర్కి వచ్చినప్పటి నుంచే నేను యాక్చువల్లీ వీళ్ళకి కూడా అదే ప్రాంక్ చేస్తున్నానని. నువ్వు ప్రాంక్ అంటే ముందు నాకు చెప్పాలి. ఒరే ఎట్లా చేద్దాం అంటే సర్లే ఏదో ఒకటి చేస్తాం. మరి అసలు జుట్టుతో కావాలంటే ఏమైనా ఫోన్ దాచిపెట్టి ఫోన్ పోయింది ఎత్తుక్కు అట్లాంటివి ఏమైనా చేస్తారా? ఇది ఎవరైనా ప్రాంక్ చేస్తారు? యాక్చువల్లీ ఈ కలర్ ప్లీజ్ తేజ. ఐమ్ రియల్లీ సారీ తేజ. నాకు నిజంగా నేను ఇంత డార్క్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అడిగిన ఒంటికి కూడా పోవాలి నేను. ఎట్లా పోతాను? మార్చుతా. అరే మారిస్తే మార్పించేద్దాం. ఏంది ఇది? ఏమన్నా జుట్టా లేకపోతే ఏమన్నా పెయింట్ డబ్బా అనుకుంటున్నావు? సరదాగా మార్చి ఒరిజినల్ ఏమన్నా పోతే ఏమన్నా అయితే మళ్ళీ చేసేదానికి కొంచెమైనా సెన్స్ ఉండాలి శోభ. నువ్వేదో సరదాగా ప్రేంక్ చేసేద్దాం మన లిమిట్స్ ఉంటాయి దేనికైనా. సీరియస్లీ నేను నీ విషయంలో ఎంత లిమిట్స్లో ఉంటావు నువ్వు అంతే ఉండాలి. లిమిట్స్ ఏ విషయంలో క్రాస్ చేయకూడదు. వాడికైనా ఉండాలి కదా మినిమంగా. మరి ఏడిపించడానికి ఇదే ఈ ఎరిపి అంటే ఇదేమి ఎరిపి? తీయొచ్చా ఇప్పుడు కలరు? ఏమిటి తీయొచ్చా? తీసినా మళ్ళీ నా ఒరిజినల్ కలర్ వచ్చిద్దా? ఇప్పుడు ఆ రకంగా 2-3 సార్లు మారిస్తే మరి ఇబ్బంది అవదా? బట్ శోభ వాట్ ఎవర్ నాకు నా మళ్ళీ కూర్చొని వేయించుకొని తీసుకోవాలని ఊపు లేదులే కానీ నేను మోతలో మీరు తేజ. అరే అందరూ చూస్తున్నా ప్లీజ్ రా. పార్లర్లో అందరు కస్టమర్ ఉన్నారు. నా మాట ఒక్కసారి విను. అరే నిజంగా ప్రాంక్ చేసాం కూడా అర్థం చేసుకోరా. నాకు ఇంత బ్రైట్ అవుతుందని తెలియదురా. నాకు కూడా ప్రాంక్ అంటే ముందు చెప్పాలి కదా ఎట్లా తీసుకొచ్చి. అరే చెప్పిచ్చేస్తే అది ప్రాంక్ కదా. అలానే కాదు జనాల కోసం కదా మనం చేసేది. ఊరిని ఎవరైనా చేసేస్తున్నారు అంటే నేను యాక్ట్ చేసేవాడిని కదా. మరి అసలు ఇదే. కానీ నేను నువ్వు ఇంత సీరియస్ అవుతావని అనుకోలేదు తేజ. ప్లీజ్ చాలా దారుణం. మామూలుగానే ముఖం దరిద్రంగా ఉంటుంది. ఇంకా దరిద్రంగా తయారైంది. నిజంగా నువ్వు చాలా క్యూట్. ఇవన్నీ వద్దు. బూతులు వస్తున్నాయి చాలా కంట్రోల్ చేస్తున్నా. చాలా క్యూట్. నువ్వు అరవద్దన్నావు అని చెప్పి కూర్చున్నాను కానీ అన్నీ ఇవన్నింటికి వాడే సూత్రధారు. నేను ఈ కలర్ వద్దన్నా. ఇవన్నీ వద్దులే కానీ నువ్వేం గోల్ చేయకు. నీకు దండం. ఒరే నువ్వు ఇంత సీరియస్ తీసుకుంటున్నావు ఏంటి తేజ? అంతేనా అయితే వాల్యూ? దండం. అరే ఇది నిజంగా టూ మచ్ రా. నువ్వు ఫ్రెండ్షిప్ గురించి ఎందుకు తీస్తున్నావురా? నమ్మా నేను. ఐ ట్రస్ట్ యూ. నేను అమ్మని ట్రస్ట్ చేశాను రా. వాడికి వాడికి దండం పెట్టు. నేను నీకు పెట్టా కదా నువ్వు పోయి వాడికి పెట్టు. నేను వాడికి చెప్పాను. వాడి అసలు తేజ 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 కాలు మీద కాలేసుకొని తల్లుకుంటున్నాడు. సిగ్గుంటాను మొహానికి. ఒకసారి నీ ప్యాడ్ పైకి ఎత్తు. తేజ 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 సార్ ఒక్క 1 minute బయట. తేజ 1 minute తేజ
తేజ తేజ 1 minute రా ప్లీజ్ తేజ. నేను ఇంత 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 అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు తేజ. రియల్లీ వెరీ సారీ రా. ఏదో సరదాగా చేద్దాం అనుకున్నాను. నా వల్ల కాదు, మీరు ఎట్ట కూడా రావాలి. అరే ఒక్క 1 minute ఆగు. ఎందుకు ఆగేది శోభ? సెన్స్ ఉండాలి. ఏమైనా ప్రాంక్ నువ్వు నేను ఉన్నప్పుడు చేసుకొని మనం ఇంతమంది ముందు ఇక్కడ ఎక్కడో బయటకు వచ్చి వాళ్ళందరూ చేస్తే యూ మేడ్ మీ వీపీ. సీరియస్లీ యూ మేడ్ మీ వీపీ. ఏ కమ్ ఆన్. ఏమన్నా ప్రాంక్ మనం ఉన్నప్పుడు ఏదో సరదాగా జనాల ముందు ఇప్పుడు అందరూ అంటే ఇప్పుడు అది సర్వీస్ బాయ్స్ వాళ్ళందరికి కావాలని ఇది చేసామని తెలిసిపోద్ది కదా. తేజ 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 ఆగురా. అరే ఒరే సరే బ్యాగ్ని తీసుకుని వెళ్దాం పదా. నాకేమొద్దు. ఒరే బ్యాగ్ని తీసుకుని వెళ్దాం రా. అరే తేజ సీరియస్గా చెప్తున్నాను. ప్రామిస్ తేజ తేజ తేజ. అంటే నాకు కూడా అది రెడ్ కలర్ కొంచెం కొడుతుంది అనమాట. బికాజ్ వాడు కూడా కంటిన్యూటీ అది ఇది ఉంటే ప్రాబ్లం అయిపోతుంది కదా అనేసి భయం వేస్తుంది. కానీ ఏం చేయాలో తెలియదు. మీరు ప్రాంక్ అయితే చేయమని అంటున్నారు, బట్ నిజంగా చెప్తున్నాను ఇది ఎటువంటి స్క్రిప్టెడ్ ప్రాంక్ అయితే కాదండి. బికాజ్ వాడికి తెలియకుండానే నిజంగానే నేను అమర్ చేసిన ప్రాంక్ ఇది. కానీ నిజంగానే వాడు హర్ట్ అయిపోయాడు. సో ఇక్కడతో అయితే వీడియో క్లోజ్ చేస్తున్నాను. ముందుగా వాడిని కాల్ చేసి అయితే ముందు తేజ దగ్గరికి వెళ్తాను. సో నా నెక్స్ట్ వీడియోలో యాక్చువల్లీ ఏమైంది అసలు ఏం జరిగింది అనేసి అయితే నేను అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్.